వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. నేను అనుష. అమరావతి రాజధాని దానికదే అభివృద్ధి చెందుతుందనేది చంద్రబాబు సర్కార్ వాదన. అమరావతిని పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారన్నది పచ్చి నిజం. ప్రభుత్వ వాదన ఏదైనా కావచ్చు, కానీ జనాభిప్రాయం మాత్రం అమరావతిలో ముమ్మాటికి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేసి ఆ వచ్చే సొమ్ముతో అభివృద్ధి చేయాలని అనుకుంటోంది. ముందుగా రాజధానిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం వేలాది కోట్లు వివిధ సంస్థల నుంచి ప్రభుత్వం అప్పు తెచ్చింది. రానున్న రోజుల్లో మరింత అప్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. అమరావతిలో 4000 ఎకరాలను మొదటి విడతలో విక్రయించడానికి సిఆర్డీఏ ప్లాన్ చేసింది. ఎకరా 20 కోట్లతో విక్రయించాలనేది ప్రభుత్వ ఆలోచన. తద్వారా 80,000 కోట్లు రాబట్టి అప్పులు తీర్చడంతో పాటు అభివృద్ధికి ఖర్చు పెడతామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎకరా 20 కోట్లకు కొనే పరిస్థితి ఉందా అంటే లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాజధానిలో ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు ఎకరా 50 లక్షలతోనూ, కేంద్ర సంస్థలకు ఎకరా 4 కోట్లతోనూ ప్రభుత్వం కట్టబెట్టింది. ఉదాహరణకు శాఖమూరు వద్ద లా యూనివర్సిటీకి ఎకరం 50 లక్షల చొప్పున 55 ఎకరాలు, సీఎం బాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణకు సంబంధించిన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు తుళ్లూరు వద్ద ఎకరం 50 లక్షల చొప్పున 6 ఎకరాలు ఇచ్చారు. అలాంటప్పుడు ఎవరైనా ఎకరా 20 కోట్లు పెట్టి ఎందుకు కొనాలో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. చంద్రబాబు సర్కార్ ఆదాయం పెంచడానికి ఎకరా 20 కోట్లు పెట్టి కొనుగోలు చేయటానికి ఎవరైనా ఎర్రోల్లా? ఈ పరిస్థితిలో 4000 ఎకరాలను ఎకరా 20 కోట్ల చొప్పున అమ్మటం అసాధ్యమని పలువురు అంటున్నారు. ఇలాగైతే అమరావతికి తీసుకొచ్చిన అప్పుల సంగతేంటో పాలకులే ఆలోచించాలి. అమరావతిలో ఎకరా 20 కోట్లకు అమ్మాలంటే మరో 20 నుంచి 30 సంవత్సరాలు పట్టొచ్చేమో. అంతవరకు రాజధాని కోసం తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలే అసలుకు రెట్టింపవుతాయి. ఈ నేపథ్యంలో రాజధాని అభివృద్ధి బేతాళుని ప్రశ్నే అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.